హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మనం స్క్రంచీ ఎలా తయారు చేయాలో చూస్తాము. ఇక్కడ నేను 1 క్లాత్ తీసుకున్నాను. ఇది ఒక 2 ఇంచెస్ తీసుకున్నాను. సైడ్ ఇంకొక పొడుగు వచ్చేసి 22 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి హ్యాండ్తోనే స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు స్వింగ్ మిషన్ ఉంటే మీరు అక్కడ స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్తోనే నేను క్లీన్గా స్టిచ్ చేసుకునేస్తున్నాను. ఇలానే మొత్తం ఫుల్ లైన్గా స్టిచ్ చేసుకుంటూ పోవాలి. హ్యాండ్తో స్టిచ్ చేసేటప్పుడు అది క్లాత్ అక్కడిక్కడ వెళ్తుంటుంది కదా, అందుకోసం నేను పిన్స్ పెట్టుకునేస్తున్నాను. మొత్తం పిన్స్ పెట్టుకునేసేసి ఇక్కడ పిన్స్ పెట్టుకునేసేసి ఫుల్ టోటల్గా మనం స్టిచ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, దాన్ని తీసుకునేసేసి క్లాత్కి అటాచ్ చేసుకునేసేసి మనం ఆ హోల్ లోపలికి మనం ఆ సేఫ్టీ పిన్ని మొత్తం థ్రెడ్ని అంతా ఆ సైడ్కి తీసుకోవాలి. ఇక్కడ పిన్ని రిమూవ్ చేసుకునేసేసి ఏమైనా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ నేను ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను. ఇందులోన రబ్బర్ బ్యాండ్ని కట్ చేసేసుకునేసి మళ్ళీ సేఫ్టీ పిన్ దానికి స్టిచ్ చేసుకునేసేసి మళ్ళీ రబ్బర్ బ్యాండ్ని మనం క్లాత్ లోపలికి మూవ్ చేయాలి అండి. ఇలా రబ్బర్ బ్యాండ్ని లోపలికి ఉంచేసుకునేసి ఆ సైడ్ ఈ సైడ్ మళ్ళీ మనం ఆ రబ్బర్ బ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి. నా వాయిస్ మధ్యలో మా పిల్లల వాయిస్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ రబ్బర్ బ్యాండ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకునేసి ఎండింగ్లో క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకునేసి స్టిచ్ చేసుకోవాలి నీట్గా. ఇంట్లోనే మనం హెయిర్ రబ్బర్ బ్యాండ్ని స్వింగ్ మిషన్ లేకుండా హ్యాండ్తోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఈ క్లాత్ తీసుకున్నాను కదా, ఇది నాకు పాపకి డ్రెస్సు అయ్యి మిగిలిన క్లాత్ ఇది కొంచెమే మిగిలింది, అందుకోసమే ఇది సన్నగా వచ్చింది. కొంచెము మీరు కొంచెం పెద్దగా కావాలంటే స్క్రంచీస్ క్లాత్ని ఎక్కువగా తీసుకునేసేయండి, సరిపోతుంది. సేమ్ ప్రాసెస్సే ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్క్రంచీ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.